హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను ఈజీ పద్ధతిలో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అంటే ఇది ప్రాపర్ చేపల పులుసు అని నేను చెప్పట్లేదు. నా స్టైల్ చేపల పులుసు ఈజీ ఉంటుంది, చాలా డెడ్ ఈజీ. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, బట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. బట్ దానికి ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్ ఇట్లా ఒక బాండీ తీసుకోవాలి. అందులో నేను ఆనియన్స్ కట్ చేసి ఆల్రెడీ వేసేసాను. అండ్ మెంతులు కొంచెం వేసాను. మెంతులు ఫ్లేవరు చాలామంది పౌడర్ చేసి కూడా వేసుకుంటారు, బట్ నేను డైరెక్ట్గా మెంతులు వేసాను. సో ఇది మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించాం కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ సరిపడా వేసుకున్నాను. మీరు ఏ ఆయిల్ వాడతారో చెప్పండి. నేనైతే ఆ పల్లి ఆయిల్ యూజ్ చేస్తాను. అంటే రెగ్యులర్గా పల్లి ఆయిల్ అని చెప్పట్లేదు, సమ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆయిల్ వాడతా. సో ఇవి వేగుతున్నాయి కదా. సో చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్స్ చెప్తే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, బెండకాయలు, ఒక మామిడి ముక్క తీసుకున్నాను. మామిడి ముక్క మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇది ధనియాల పొడి, పసుపు, సాల్ట్, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చింతపండు గుజ్జు అండ్ మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న టమాటో. నేను ఒక 3 టమాటా తీసుకున్నా. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటాలు తీసుకోండి. చూసారా, ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాయి అన్నమాట. సో ఇలా మగ్గినప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి తీసుకుందాం. దెన్ కరివేపాకు కూడా వేసుకుందాం. నాకు నాన్ వెజ్ పెద్దగా వంటలు వచ్చేవి కాదండి. పెళ్ళి అయ్యాక నేను మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తక్కువ, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ వాడతారు. సో అలా నేను నాన్ వెజ్ వండడం అనేది నేర్చుకున్నాను. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లోనే తయారు చేస్తుంది. మీ దగ్గర ఏదంటే అది మీరు వాడుకోండి. చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండ్ మెంతులు ఇంతేనండి. మన తాలింపుకి ఇది సరిపోద్ది. సో ఇందులో చాలామంది ఫస్ట్ చేపలు వేసి తర్వాత ఉప్పు, కారం అన్నీ వేస్తాను. నేను అలా కాకుండా ముందు గ్రేవీస్ వేసి అవి కొంచెం వాటర్ వేసి అవి ఉడికిన తర్వాత చేపలు వేస్తాను. సో మనం ఇప్పుడు ఇందులోకి టమాటా పేస్ట్ వేసుకున్నాం. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేద్దాం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సో నేను చికెన్ కర్రీ కూడా ఈజీ వేలో చెప్తాను నెక్స్ట్ టైము. చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో చెప్పండి.
నేను మా అత్తగారి ఇంట్లోనే నేర్చుకున్నాను ఇవన్నీ. మా అమ్మగారి ఇంట్లో కొంచెం నాన్ వెజ్ తక్కువ. బట్ ఇప్పుడు నేను చేసిన చేపల పులుసు అంటే మా అమ్మకు కూడా చాలా ఇష్టము. అండ్ మా పిల్లలు కూడా బాగా తింటారు. అండ్ మా ఆయన కూడా నాన్ వెజ్ బాగా వండుతామని మటన్ కానీ, చికెన్ కానీ, చేపలు కానీ చాలా బాగా చేస్తాను. ఇవన్నీ నా స్టైలేనండి. నేనేమో యూట్యూబ్లోనే ఇంకా వేరే వాళ్ళ దగ్గర కాదు, నాకు వచ్చే పద్ధతిలో నేను చేసుకుంటాను. చూసారా టమాటీ మనకు కొంచెం ఆయిల్ బయటకు వచ్చాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము. సో ఇందులో పసుపు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. కారం మీ చాయిస్ అండి. చేపల పులుసు కొంచెం ఘాటుగా కారంగా ఉంటేనే బాగుంటుంది. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకుంటాను. ఇవ్వండి 3 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది. ఇదేమంత స్పైసీ ఉండదు, మనం చింతపండు గుజ్జు అవన్నీ వేస్తాం కాబట్టి స్పైసీనెస్ అనేది తగ్గిపోద్ది. చూసారు, ఇది మొత్తం వేసాము. ఇది ఒక 2 మినిట్స్ ఇట్లా బాయిల్ అవ్వాలి. తర్వాత మనం ఇందులోకి తగినంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. మనం అనుకుంటామండి యూట్యూబ్లో చూసి చేద్దామని, బట్ వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ మన దగ్గర లేకపోతే టేస్ట్ బాగా రాకపోతే అప్సెట్ అవుతాము. అందుకే మనకు తెలిసిన వేలు మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకుంటే బెటర్. ఇంతకుముందు కూడా నేను పన్నీర్ కర్రీ చేశాను, అది కూడా వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఇది సెకండ్ కర్రీ, చేపల పులుసు. ఇదిగోండి ఇంక ఇలా మగ్గింది కదా, ఇందులో ఇప్పుడు మనం చేపల పులుసు వేసుకుందాం. ఇది మీ ఇష్టమేనండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదిగోండి దీనికి తగినంత వాటర్ పోసుకొని మనం అది ఒక 2-3 నిమిషాల వరకు కుక్ అయ్యే వరకు మనం మూత పెట్టేసుకుందాం. సో అది కుక్ అయిన తర్వాత అందులోకి మనం ఏవైతే ఫిష్ వండాలనుకుంటున్నామో అవి యాడ్ చేద్దాము. నేనైతే ఇగోండి ఈ ఫిష్ వండుతున్నాను. ఇవి మా దగ్గర మెత్తని పారలు అంటారు. సో మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి కొంచెం చారు మరిగిన తర్వాత మనం ఇందులోకి వేసుకుందాము. ఇవి కూడా మరిగాక మనం మామిడి ముక్కలు, బెండకాయ ముక్కలు వేసుకుంటే సో దానికి ఉన్న పులుపు వగరా ఏమైనా ఉంటే అవి అబ్జర్వ్ చేసుకొని చేపల పులుసు టేస్ట్ అనేది మారుతుంది. చేపల పులుసు అనేది ఫస్ట్ వండుకునే రోజు కంటే మనం నెక్స్ట్ రోజు కొంచెం వేడి చేసుకుని తింటేనే టేస్ట్ బాగుంటుంది అంటారు. బట్ ఇది కొంచెమే కాబట్టి ఈ రోజుకే అయిపోతుంది. సో అది మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి మరిగిన తర్వాత మనం ఫిషెస్ వేసుకుందాం. తర్వాత మామిడి ముక్కలు, బెండకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో చూసారా చేపల పులుసు ఇలా తిరుగుతుంది కదా, ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సో ఫిషెస్ అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసిద్దాం. సో ఇంతే, చేపలన్నీ ఇందులో వేస్తాము. ఇంకొంచెం ఇది కుక్ అయిన తర్వాత మనం బెండకాయ, మామిడికాయ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోద్ది. చూసారా ఎమ్మి చేపల పులుసు కొంచెం దగ్గరగా అయింది. సో మనం ఈ టైంలో బెండకాయలు అండ్ మామిడికాయ ముక్కలు వేసుకుందాం. సో ఇది ఇప్పుడు ఇంకొంచెం
కుక్ అవ్వాలి. చూసారా, ఎమ్మి చేపల పులుసు ఆ ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తే ఇది కొంచెం కుక్ అయిపోయినట్టే. సో ఇందులోకి మనం కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకుందాం. ఆచి ఫిష్ మసాలా అంతేనండి, ఇంకేం లేదు. ఇంకొంచెం కుక్ అయిపోతే ఇది ప్రాపర్గా అయిపోయినట్టే. అండ్ దీంట్లోకి కొంచెం కొత్తిమీర, నా దగ్గర కొంచెమే ఉందండి, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మనం ఒట్టి చారుతో అన్నం తినేయచ్చు. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ఒక 65-70 కంప్లీట్ అయిపోయింది. ఇంకో 35 సిమ్లో అలా పెట్టుకొని కుక్ చేసుకుంటే మన ఎమ్మి నా స్టైల్ చేపల పులుసు రెడీ. చూసారా, ఎమ్మి చేపల పులుసు రెడీ. ఇంక రెడీ అయిపోయిందండి. ఇట్లా ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తే చేపల పులుసు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో సూపర్ టేస్ట్. ఇప్పుడు ఏం చేయవలసిన లేదండి, కొంచెం సాల్ట్ చూసుకొని మీకు సరిపడా ఉందంటే దించేసుకోవడమే. సో నాకైతే నోరు ఊరుతుంది తొందరగా. మా ఆయన వచ్చాక వేడి వేడి రైస్ పెట్టుకొని కుమ్మడమే. సో ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. నా స్టైల్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగ చేపల పులుసు చేసుకొని ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, కానీ ఏదో చేద్దామని చెప్పి ఏమీ చేయలేక చిన్న వీడియోస్ వాళ్ళకి తెలిసినవి వాళ్ళు అప్లోడ్ చేసే వాళ్ళు, అలాంటి చిన్న ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు, అలాగే చిన్న వాళ్ళకి కూడా మీరు ఇచ్చే సపోర్ట్ చాలా పెద్దది. థ్యాంక్ యూ. అంతే ఈ వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.